Hello, guys. Good morning. Hello. Good morning, sir. Morning. Very good morning. So, last classes లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్ క్లియరా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. మా రిమైనింగ్ పర్సన్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? హలో No, sir. గైస్, క్లియర్ కదా? No, sir. ఓకే, వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. చూడండి, సబ్జెక్ట్ లో అమ్మా, బేసిక్ సబ్జెక్ట్ లో చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటాం. ఓకే, సో ఈ బేసిక్స్ లో మీరు ఎంత స్టాండర్డ్స్ గా ఉంటారో ఫర్దర్ క్లాసెస్ అనేది కూడా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బేసిక్స్ అనేది స్టాండర్డ్స్. ఆ బేసిక్స్ గాని కరెక్ట్‌గా లేకపోతే ఫర్దర్ క్లాసెస్ కానీ, రేపు రియల్ టైమ్‌లో వెళ్ళినప్పుడు గాని చేయలేరు. కాబట్టి మీరు కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఎవరైనా పర్వాలేదండి. ఈ 3 డేస్ చెప్పిన బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని 1కి 2 సార్లు రెఫర్ చేయండి. కొత్త సబ్జెక్ట్, కొత్త టెర్మినాలజీ, కొత్త వొకాబులరీ. బట్ తెలుగులో మీనింగ్ తెలుసుకోవాలి. డ్రాయింగ్స్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? క్యాపిటల్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? పర్చేజ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? సేల్స్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి? ఈ టెర్మినాలజీకి తెలుగులో మీనింగ్ తెలుసుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో మనమేమి అమెరికాకు అక్కడేమి వెళ్ళం గదా! ఇన్ ద స్టేట్ అంటే అదర్ స్టేట్. వాటి మీనింగ్ తెలిస్తే ట్రాన్సాక్షన్ అర్థమవుతుంది. పేమెంట్, రిసిప్ట్ తెలుగులో మీనింగ్ తెలుసుకోండి. ఆటోమేటిక్‌గా ట్రాన్సాక్షన్ వచ్చేస్తుంది. ఈ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఏవైతే మీరు విన్నారో, ఆ 3 డేస్ క్లాసెస్‌లోనే ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. చూడండి. ఇప్పుడు మీరు మొదటగా ఓకే. ఫస్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. సో పీపీటీ కనపడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కనపడుతుందా? కనిపిస్తుంది. చూడండి, ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సో www.valuesolutions మ్యూట్‌లో పెట్టుకోండి. వీడియో ఆఫ్ చేయండి. వీడియో ఆఫ్ చేయండి బ్రదర్. ఇమ్రాన్ వీడియో ఆఫ్ చేయండి ఇమ్రాన్. ఇమ్రాన్ వీడియో ఆఫ్ చేయండి. ఒక్క నిమిషం. వీడియో ఆఫ్ చేయండి. ఓకే. సో ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా www.valuesolutions ఈ వెబ్‌సైట్‌లోకి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనకి టాలీ ప్రైమ్ 6.0 వచ్చింది. ఈ ఐకాన్ ఉండదనమాట. ఐకాన్ ఇంతకుముందు చూసారు కదా! ఈ ఐకాన్ మీకు కనబడుతుంది. ఇప్పుడు ఈ ఐకాన్ ఉంటుంది. మీ సిస్టమ్‌లో ఉండవలసిన మినిమమ్ కాన్ఫిగరేషన్ ఏంటి? సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలంటే. ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఆర్ సిస్టమ్ టైప్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. మెమరీ ర్యామ్ 4 జీబీ ఆర్ మోర్ ఉండాలి. హార్డ్ డిస్క్ 43.6 ఎంబీ ఉండొచ్చు. ప్రాసెసర్ i3 గాని, i5 గాని, i7 గాని ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మ తర్వాత రెజల్యూషన్ 1024 ఇంటూ 768 ఆర్ హైయర్ ఎంతైనా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ యువర్ సిట్యుయేషన్. లైసెన్స్ 2 రకాలుంటాయి. ఒకటి సింగిల్ యూజర్, ఒకటి మల్టీ యూజర్. సిల్వర్ సింగిల్ యూజర్, గోల్డ్ మల్టీ యూజర్. సింగిల్ యూజర్ అంటే ఒక సిస్టమ్‌లోనే పనిచేస్తుందమ్మా. మల్టీ యూజర్ అంటే 3 సిస్టమ్స్‌లో గాని అంతకు మించి ఎక్కువ సిస్టమ్‌లో పనిచేస్తుంది. దీన్ని మల్టీ యూజర్ అంటారు. ఒరిజినల్ లైసెన్స్ అంటారు. లైసెన్స్ అంటే ఇప్పుడు మీరు 99% వర్క్ నేర్చుకుంటున్నారు. జస్ట్ 1% అంటే డేట్‌లు మారుతాయి. జస్ట్ 1% డేట్‌లనేది మారుతాయి.
ఓకే. ఆ డేట్లు మారడానికే మనం అమౌంట్ పెట్టి పర్చేజ్ చేస్తాం. ఎంత అనేది చూపిస్తాను తర్వాత. ఇప్పుడు చూడండి. ఇది రిలీజ్ 5.1 ఇది లాస్ట్ వరకు. ఇప్పుడు 6.0 వచ్చింది ఈ ప్లేస్‌లోకి. ఈ ప్లే 6.0 అనేది రావడం జరిగింది. ఓకే. చూపిస్తాను. మీరు కొత్తగా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి www.valuesolutions.com www.valuesolutions.com ఓకే. ఇక్కడ ఓపెన్ అవ్వకపోతే వేరే ట్యాబ్ తీసుకోండి. valuesolutions.com ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్‌లోకి వెళ్ళాలి. డౌన్‌లోడ్. చూసారా? లేటెస్ట్ వర్షన్ ఏముంది ఇక్కడ? టాలీ ప్రైమ్ 6.0. టాలీ ప్రైమ్ 6.0 ఇది లేటెస్ట్ వర్షన్ మనకి. ఓకే. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చండి. ఉండి ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసి మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. యాహ్! సో, ఇప్పుడు ఒరిజినల్ లైసెన్స్ కావాలంటే ఎలా సార్? అంటే మన ఇన్‌స్టిట్యూషన్ ఒరిజినల్ లైసెన్స్ సేల్ చేస్తుందండి. ఎవరైనా మీకు బిజినెసెస్ ఉంటే గన మీరు కొనొచ్చు. ఇక్కడ చూస్తే 22,500 సిల్వర్ 18% జీఎస్టీ అంటే రూ. 26,550 పడుతుంది. ఇది పర్మనెంట్ లైసెన్స్. సిల్వర్ రెంటల్ 750 ప్లస్ 18% జీఎస్టీ అంటే ఇది 1 మంత్‌కు, 2 మంత్స్‌కు, 3 మంత్స్ రెంటాలు తీసుకొని నీ బిజినెస్‌కి సెట్ అవుతదా లేదా చూసి మీరు కొనొచ్చు. తర్వాత గోల్డ్ 67,500 ప్లస్ 18% జీఎస్టీ అంటే 80,000 అంటే 80,000 అన్నమాట. ఇది 3 లేదా అంతకు మించి సిస్టమ్స్‌లో దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గోల్డ్ రెంటల్ 2,250 ప్లస్ 18% జీఎస్టీ 405 ఇది మల్టీ యూజర్‌కి యూజ్ చేస్తాం. ఓకే. లైసెన్స్ కావాలనుకుంటే. తర్వాత ఎప్పుడైతే మీరు సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకుంటారో లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 6.0 ఐకాన్ ఈ విధంగా డెస్క్‌టాప్ మీదకొస్తుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా ఏదైతే లైసెన్స్ మీరు తీసుకుంటారో దాన్ని ఇక్కడ యాక్టివేషన్ చేసుకోవడం. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే మీకు హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఉంది. కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచ్‌లో లైసెన్స్ అవసరం లేదు. అక్కడ సరెండర్ చేసి మీరు కడపలో ఉన్న కంపెనీలో అదే లైసెన్స్‌ని రీయాక్టివేట్ చేసుకోవడం. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ ఇది ఐపీ అడ్రెస్ ద్వారా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఐపీ అడ్రెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్‌లోకి వెళ్లి మనం ప్రాక్టీస్ చేస్తాం. సో, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా 4 ఆప్షన్స్ వస్తాయి. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. క్రియేట్ కంపెనీ అంటే మనం కొత్తగా కంపెనీని క్రియేషన్ చేసుకోవడం. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే రిమోట్ యాక్సెస్ ద్వారా దీన్ని సెటప్ చేసుకుంటారు. అది నో నీడ్. స్పెసిఫై పాత్ అంటే మీరు పెన్ డ్రైవ్ తీసుకొని వేరే సిస్టమ్‌లో డేటాని కాపీ చేసుకొని మీ సిస్టమ్‌లో పెన్ డ్రైవ్ పెట్టుకొని ఆ డేటాని మీ సిస్టమ్‌లో చూసుకోవాలనుకుంటే స్పెసిఫై పాత్ అలా చేయొచ్చు. లేదు మీ సిస్టమ్‌లో ఏదో ఒక డ్రైవ్‌లో డేటా ఉంది. ఆ డేటాని డైరెక్ట్‌గా ఇక్కడ తీసుకొని రావాలి. ఇది సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటాం. దాన్ని మనం సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. తర్వాత క్రియేట్ కంపెనీ ఓపెన్ చేస్తేనే ఈ విధంగా డీటెయిల్స్ మనం తీసుకోవాలి. యాహ్! సో, ఇప్పుడు ఏ విధంగా చూద్దాం.
వెబ్‌సైట్ ఓపెన్ చేశాను కదా! యాహ్! www.talysolutions.comలోకి వెళ్ళండి. తర్వాత డౌన్‌లోడ్‌లోకి వెళ్ళండి. టాలీ ప్రైమ్ 6.0 లెఫ్ట్ సైడ్ ఉండేది స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ డౌన్‌లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైసెన్స్ కూడా దానికి ఇవ్వచ్చు. ఇది బిజినెస్ మ్యాన్స్ కూడా. టాలీ ప్రైమ్ ఎడిట్ లాగా వచ్చేసి ఇది ఆడిటర్స్, సీఎస్ వాళ్ళకి ఇస్తారు. సో, మనం ఇది డౌన్‌లోడ్ చేసుకున్నాం. డౌన్‌లోడ్. ఇప్పుడు చూడండి ఎంబీ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 44.2 ఎంబీ డేటా ఇచ్చారు. సెటప్ 3 మామూలుగా సెటప్ ఫైల్ ఇది. డౌన్‌లోడ్ అవుతుంది చూడండి పైన. ఓపెన్ ఫైల్ లొకేషన్. ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. సెటప్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలా? అది చేసుకున్న తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోమని ఆల్రెడీ నా సిస్టమ్‌లో లైక్ సెటప్ ఫైల్ ఉంది కదా! ఆల్రెడీ సిస్టమ్‌లో ఇన్‌స్టాలేషన్ కూడా అయిపోయింది కదా! ఓకే. ఇప్పుడు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేశాను. ఎస్ఆర్ అని అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఇప్పుడు నా దాంట్లో ఉంది కాబట్టి ఇన్‌స్టాల్ న్యూ అని ఇస్తున్నా. మీకు కూడా అంతే. అది ఎప్పుడైతే డబుల్ క్లిక్ ఇస్తానే కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్ తర్వాత ఇన్‌స్టాల్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇన్‌స్టాల్ ఇస్తేనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది. ఇన్‌స్టాలేషన్ అయిపోయి డెస్క్‌టాప్ మీదకి వస్తుంది. ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయి ఉంది కాబట్టి నో నీడ్. ఈ విధంగా డెస్క్‌టాప్ మీదకి వచ్చేస్తుంది. చూడండి డెస్క్‌టాప్ మీదకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి. మనకి ఈ విధంగా వచ్చింది. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. ఒకవేళ మీది పాత లైసెన్స్ ఏమైనా ఎక్స్‌పైర్ అయ్యి ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోమని చెప్తుంది. తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. ఇప్పుడు టాలీ ప్రైమ్ 5.1లో అయితే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0లో ఓన్లీ 3 ఆప్షన్సే ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సింది కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు డైరెక్ట్‌గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా పని చేస్తున్నాను దీంట్లో. కాబట్టి ఏదో కంపెనీ అయిపోయింది. మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నప్పుడు ఇలా ఓపెన్ అవ్వదు డైరెక్ట్‌గా. మీకెక్కడికొస్తుంది స్పేసు? ఓకే. ఈ ప్లేస్‌లోకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు కూడా అంతే రేపటి నుంచి. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు రైట్ సైడ్‌లో ఉన్న F3 క్లిక్ చేసి షర్ట్ కంపెనీ ఇచ్చేసేయండి. యెస్. మీరు కూడా ఈ ప్లేస్‌లోకొస్తారు. ఇప్పుడు మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే ఈ ప్లేస్‌లోకొస్తారు. ఎందుకంటే మీరు కొత్తగా చేస్తున్నారు. మీకు ఏ కంపెనీస్ ఇక్కడ కనిపించవు. ఎప్పుడైతే మీరు కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్‌గా కంపెనీస్ అన్ని ఈ ప్లేస్‌లోకొస్తాయి. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. క్రియేట్ కంపెనీలోకి. కొత్తగా చేస్తున్నారు కాబట్టి. యాహ్! సో, ఫస్ట్ టైమ్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్ అని, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అని, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అని మీకు కనిపించవు. లెఫ్ట్ సైడ్ F12 ఉంది కదా! ఇక్కడ నోలో ఉంటాయి. మీకు నోలో ఉంటాయన్నమాట. ఇవన్నీ నోలో ఉంటే కొన్ని ఆప్షన్స్ బయటికి కనపడతాయి. మరికొన్ని ఫీచర్స్ బయటికి రావాలంటే F12కి వెళ్లి యెస్ పెట్టాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు. మిగతాటన్ని యెస్ పెడితే ఇప్పుడు బయటికొస్తాయి ఆప్షన్స్ అన్నీ. ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏంటి మనకి? మెటీరియల్ ఓపెన్ చేసుకుందాం. ఓకే. సెండ్ చేశారు కదమ్మా! ఫస్ట్ మెటీరియల్ యాక్సెస్ ఇచ్చాను కదా! యాహ్! ఫస్ట్ ప్రాబ్లమ్ చూడు. నేహా ప్రైవేట్ లిమిటెడ్. నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ క్రియేట్ చేద్దాం. మార్చ్ 24 రియల్ టైమ్‌లో మీ కంపెనీ అడ్రెస్ అవన్నీ ఇచ్చుకోవాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్.
ఓకే. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఈ బిగినింగ్ ఫ్రమ్. చూడండి, ఇప్పుడు మనం 25లో ఉన్నామా, 24లో ఉన్నామా? ఫైనాన్షియల్ ఇయర్ ఎక్కడ ఉన్నామండి? ఏ ప్లేస్ లో 24 ఉన్నాం మనం? 24 లోనే ఉన్నాం. 24లోనే మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ ఎండింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతే అప్పుడు 25లో ఉన్నట్టు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్. ఓకే, యాక్సెప్ట్ సేమ్. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని మీకు కనిపించవు. ఇవి నోలో ఉంటాయి. బ్యాక్ వెళ్తే ఇవి నోలో ఉంటాయి. ఇలా ఉంటాయి మీకు ఫస్ట్ టైం. దీన్ని F11 ఫీచర్స్ అంటాం. దీన్ని ఏమంటారు? F11 ఫీచర్స్. ఎస్ పెట్టండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి సో ఆల్ ఫీచర్స్ ఎస్. అప్పుడు ఆప్షన్స్ అన్ని బయటికి వస్తాయి. ఓకే, ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని మనకి నో. ఇవన్నీ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే మనం ఎస్ పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ అని మనకు అవసరం లేదు. ఇది మెయిన్ స్క్రీన్ అండి. ఇది మెయిన్ స్క్రీన్. నేహా ప్రైవేట్ లిమిటెడ్ March 24. ఇది న్యూ కంపెనీ. కరెంట్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇది గేట్ వే చేయాలి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేట్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా మనకి టాలీ కంపెనీ వాడి ఇచ్చేస్తాడు. అది నీకు తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఉంటాయండి మనకి? ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని వోచర్ టైప్ కీస్ ఉంటాయి? చెప్పండి చెప్పండి అమ్మా. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ కీస్. సూపర్. అవి ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు. వాటిని చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ లోకి వెళ్ళాలి. చూడండి, 28 గ్రూప్స్ డిఫాల్ట్ గా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా. సో లెడ్జెస్ లోకి వెళ్ళండి, 2 లెడ్జెస్. వోచర్ టైప్ లోకి వెళ్ళండి, 24 వోచర్ టైప్స్. ఇవి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఉంటాయి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ 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 ఇవ్వాలి. సో ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనం ట్రైనింగ్ తీసుకుంటాం. ఇక్కడ మనం లెడ్జెస్ ని క్రియేషన్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ అని ఉంది, ఇక్కడ క్యాపిటల్ అని ఉంది. సో ఇప్పుడు వీటన్నిటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కింద వస్తుంది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు టోటల్ గా దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పగలరా ఎవరైనా? ఫస్ట్ ప్రాబ్లంలో ఎనీవన్, ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఇక్కడ టోటల్ గా చెప్పండి. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా టోటల్? క్లాస్ కాకుండా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? మీరు సెకండ్ క్లాస్ లో ఎవరైతే చేసి ఉంటారో గ్రూప్స్ లెడ్జెస్ అవి ఇక్కడ యూజ్ అవుతాయి. సెకండ్ క్లాస్ లో ఇక్కడ మీకు యూజ్ అవుతాయి అనమాట. ఫస్ట్ వన్ క్యాపిటల్. ఆ 28 గ్రూప్స్ ఇక్కడికే వస్తాయి. ఆ 28 గ్రూప్స్ ఇక్కడికే వస్తాయి. ఓకే, క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోండి. ఉన్నాయి ఇక్కడ 28 గ్రూప్స్. నెక్స్ట్ సెకండ్ ఏముంది? పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ఏముంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సండ్రీ క్రెడిటార్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఉంటే వాళ్ళ అడ్రస్ ఇచ్చుకోవాలి సప్లయర్ కి కంపల్సరీ. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు కార్తిక్. అవసరమైనవి ఏవైనా చేసింటే ఒక్కసారే చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే 2 లెడ్జర్స్ ఉన్నాయి మనకి. సేల్స్‌కి ఏం తీసుకోవాలి? సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. కళ్యాణ్ మర్చెంట్స్. సన్‌డ్రీ డెబ్టార్స్. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్‌బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ వేజెస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్స్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని మనం చేసుకోవాలి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా చేస్తున్నాను. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. బై మిస్టేక్‌లో డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు చేసింటన్ని చూడాలన్నా, ఈవెన్ మిస్టేక్ చేసింటే కరెక్షన్ చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఎస్కేప్. ఇప్పుడు ఆల్టర్‌లోకి వెళ్ళాలి. ఆల్టర్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు చేసిందని ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఏదైతే మిస్టేక్ చేసామో దాన్ని ఓపెన్ చేసి మార్చుకోవాలి. ఫిక్స్డ్ అసెట్‌గా మార్చుకొని సేవ్ చేయాలి. యాక్సెప్టర్‌ను సేవ్. ఇలా. ముందు 2 లెడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎన్నొచ్చాయో. ఓకే. కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలిసింది. లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలో తెలిసింది. ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత వోచర్స్‌లోకి వెళ్ళండి. వోచర్స్. మీరు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఇది డబుల్ ఎంట్రీ మోడ్. మీకు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇలా సింగిల్ ఎంట్రీ మోడ్‌లో ఉంటుంది. ఒ ఒక్కసారి మోడిఫికేషన్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకోవాలి. ఇది సింగిల్ ఎంట్రీ మోడ్. మీరు ఫస్ట్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని ఈ ప్లేస్‌లోకి వచ్చినప్పుడు ఇలా కనపడుతుంది. అప్పుడు మీరేం చేయాలి? రైట్ సైడ్‌లో చేంజ్ మోడ్‌లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ డీఆర్/సీఆర్ రాదు. 2 బై అని వస్తది. అప్పుడు మీరేం చేయాలి? ఫస్ట్ టైమ్ ఒకసారే F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి యూజ్ సీఆర్/డీఆర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ కీస్. ఇది నో పెట్టాలి. నో పెట్టింటే చూడండి ఏమొచ్చింది ఇక్కడ 2 బై వచ్చిందనమాట. సీఆర్/డీఆర్ రాలేదు. మీకు ఫస్ట్ టైమ్ ఇలాగే కనపడుతది. అప్పుడు మీరేం చేయాలంటే F12కి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టాలి. యూజ్ సీఆర్/డీఆర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ వోచర్ ఎంట్రీ. దీన్ని ఏసి పెట్టాలి. కంట్రోల్ ఏ. లేదంటే ఎంటర్ ఇచ్చేయాలి. ఇప్పుడు 2 బై వచ్చింది చూడండి. 2 బై వెళ్ళిపోయి సీఆర్/డీఆర్ వచ్చింది. యాహ్! ఇప్పుడు ఫంక్షన్ కీస్ అన్ని రైట్ సైడ్‌లో ఉంటాయి. ఏది ఏ ఫంక్షన్ కీ కిందకి వస్తుందన్నది ఈ లాస్ట్ 3 డేస్ క్లాసెస్ మీరు ఏవైతే వినుంటారో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే. అవన్నీ ఇక్కడ మీరు అప్లై చేయాలి. ఓకే. ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ క్యాపిటల్. సో, క్యాపిటల్ అంటే ఫంక్షన్‌కి ఏమొస్తుంది? ఎనీవన్? ఫస్ట్ F6. క్లాస్ విన్నారు కదా! ఎఫ్‌సికి వచ్చింది. Yep. ఇప్పుడు మీరు గ్రూప్స్ లెడ్జెస్ క్రియేషన్ చేశారు కదా! అది సెకండ్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉపయోగపడుతది. ఫంక్షన్‌కి కనుక్కోవడానికి. అంటే డెబిట్, క్రెడిట్ కనుక్కోవడానికి ఫస్ట్ క్లాస్. థర్డ్ క్లాస్ వచ్చేసి ఫంక్షన్‌కి కనుక్కోవడానికి ఉపయోగపడుతది. క్యాపిటల్ ఏమవుతుంది? ఇన్‌కమా? ఎక్స్‌పెన్సా? Income. ఇన్‌కమ్. ఇన్‌కమ్ అంటే ఏ కీ తీసుకోవాలి? F6. F6 తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ మనం F6లో వెళ్దాం. రైట్ సైడ్‌లో చూడండి F6 అంటే రిసిప్ట్. ఓకే. పైన కనపడుతుందా? రిసిప్ట్ అని. ఓకే. ఓకే. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే
క్యాష్ అని మనం ఊహించుకోవాలి. ఓకే. ఇప్పుడు క్యాపిటల్ డెబిటా క్రెడిటా? క్యాపిటల్ డెబిటా క్రెడిటా? చెప్పండి. క్రెడిట్. క్రెడిట్. వెరీ గుడ్. సో, ఇప్పుడు పర్టిక్యులర్స్ కింద సీఆర్ ఉందా? డీఆర్ ఉందా? చెప్పండి. పర్టిక్యులర్స్ కింద సీఆర్ ఉందా? డీఆర్ ఉందా? సీఆర్ ఉందంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? క్యాపిటల్. మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఇటు పక్క ఆటోమేటిక్‌గా వచ్చేసుంటాయి. క్యాపిటల్. 3 లాక్స్ తీసుకోండి. డెబిట్ ఏమొస్తది ఆటోమేటిక్‌గా? క్యాష్. పక్కన ఏం లేదంటే క్యాష్ తీసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 1 లాక్. ఏకి తీసుకోవాలమ్మా పర్చేజ్ అంటే? పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి. F9. F9 తీసుకోవాలి. వెరీ గుడ్. రైట్ సెల్‌లో F9కి వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఇక్కడ పర్టిక్యులర్స్, రేటు, అమౌంట్ ఈ ఫార్మాట్ కనపడుతుంది. మనం ఏం చేయాలి? పర్చేజ్‌కు, సేల్‌కు మాత్రం మార్చుకోవాలి. చేంజ్ మోడ్‌లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. ఫస్ట్ టైమ్ యాజ్ వోచర్. ఎంటర్ ఇవ్వండి. అప్పుడు ఇక్కడ కూడా డెబిట్, క్రెడిట్ వస్తుంది. యాహ్! ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? ఫస్ట్ క్లాస్ ఉపయోగపడుతది. పర్చేజ్ ఏమవుతుంది? కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమవుతుంది? కార్తిక్ చెప్పండి. క్రెడిట్. కార్తిక్ క్రెడిట్, పర్చేజ్ డెబిట్. డెబిట్. ఇప్పుడు పర్టిక్యులర్స్ కింద ఏముంది ఇక్కడ? సీఆర్ ఉందా? డీఆర్ ఉందా? సీఆర్ ఉంది. సీఆర్ ఉందంటే కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవాలి. ఓకే. అమౌంట్ ఎంత? 1. సో, డెబిట్ వచ్చేసి పర్చేజ్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. అప్పుగా పర్చేజ్ చేసాం. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మన బిజినెస్? అమౌంట్ పే చేయాలి వాళ్ళకి. ఓకే. సో, ఇప్పుడు పే చేయాలంటే ఏకి తీసుకోవాలి? F5 సార్. వెరీ గుడ్. F5 పేమెంట్ తీసుకోవాలి. సో, దీంట్లో డెబిట్ ఏది? క్రెడిట్ ఏది? క్యాష్ ఏమవుతుంది? కార్తిక్ ఏమవుతుంది? కార్తిక్ క్రెడిట్స్. ఏది? కార్తిక్ Cash డెబిట్ Cash. వస్తాడు. క్యాష్ వచ్చేసి క్రెడిట్ లోకి వస్తుంది. కార్తిక్ డెబిట్. కార్తిక్ డెబిట్, క్యాష్ క్రెడిట్. క్రెడిట్. వెరీ గుడ్. సో, ఇక్కడ ఏముంది పర్టిక్యులర్స్ కింద? డీఆర్ ఉంది. చూడండమ్మా. ఒక ఫంక్షన్‌కి ఏమో పైన క్రెడిట్ వస్తది. మరొక ఫంక్షన్‌కి ఏమో పైన డెబిట్ వస్తది. ఎలా ఇచ్చినా ఏది డెబిట్ అవుతుంది? ఏది క్రెడిట్ అవుతుంది? అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. అప్పుడే నీకు సబ్జెక్ట్ వస్తుంది. గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. అది వాడు ఎలానే ఇవ్వనివ్వండి. ఒక ఫంక్షన్‌కి ఏమో పైన క్రెడిట్ ఇస్తాడు. మరో ఫంక్షన్‌కి ఏమో డెబిట్ ఇస్తాడు. ఎలా ఇచ్చినా నువ్వు చేయాల్సిందేంది? కనుక్కోవాలి. డెబిట్ ఇదవుతుంది, క్రెడిట్ ఇదవుతుందని కనుక్కున్నప్పుడే నీకు సబ్జెక్ట్ వస్తది. గుర్తుపెట్టుకోండి. సో, 50,000. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఏకే తీసుకోవాలమ్మా? F8 సార్. వెరీ గుడ్. సూపర్. F8. F8 తీసుకున్న తర్వాత చేంజ్ మోడ్‌లోకి వెళ్ళాలి. చేంజ్ మోడ్‌లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. పర్చేజ్‌కి, సేల్‌కి మాత్రం అలా చేయాలి. యాహ్! ఇప్పుడు సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే దీంట్లో డెబిట్ ఏమొస్తుంది? క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి? ఏమొస్తుందమ్మా? కళ్యాణ్ మర్చెంట్ వచ్చేసి డెబిట్ అవుతారు సార్. సేల్స్ వచ్చేసి క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. సూపర్. సో, ఇప్పుడు సేల్స్‌లో పైన ఏముంది? డెబిట్ ఉంది. అంటే కళ్యాణ్ మర్చెంట్స్. కళ్యాణ్ మర్చెంట్స్ ఉంది. అమౌంట్ ఎంత? 1,50,000. క్రెడిట్ ఏమొస్తుంది? సేల్స్. సేల్స్.
తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్. ఓకే. సో ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ అంటే ఏ కీలో తీసుకోవాలి? F6 సార్. F6. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కళ్యాణ క్రెడిట్ సార్. క్యాష్ డెబిట్. 1,50,000 మనం సేల్ చేసాం. కానీ ఎంత ఇచ్చాడు అతను? 1,20,000 ఇచ్చాడు. అంటే ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. క్యాషేనా? వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ 70,000 ఏకి తీసుకోవాలి? Mantra, F4. F4. వెరీ గుడ్. F4. వెరీ గుడ్. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుందా? బ్యాంక్ దీంట్లో క్రెడిట్. డెబిట్ క్యాష్ ఏమొస్తుంది, డెబిట్. క్రెడిట్ వస్తుంది. ఏది? Bank debit, cash credit. సూపర్. సో పైన క్రెడిట్ తీసుకోవాలి, క్యాష్ 20,000 ఎస్బీఐ బ్యాంక్. ఓకే. సేవ్. డినామినేషన్స్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ రెంట్. రెంట్ అంటే ఏకి తీసుకోవాలి? F5 సార్. రెంట్ పేమెంట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ రెంట్. డెబిట్ రెంట్ సార్. క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. ఇదే ఈ ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే అయిపోయి సబ్జెక్ట్ వచ్చేసినట్టే. ఈ ఐడెంటిఫికేషన్ ఈ 3 రోజులు చెప్పిన క్లాస్ ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉంటాయో అవి నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ వేజెస్ అంటే ఏకి తీసుకోవాలి? F5 సార్. వెరీ గుడ్. సో 20,000. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏకి తీసుకోవాలి? F6 సార్. సూపర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. డిస్కౌంట్ రిసీవ్డ్, క్రెడిట్, క్యాష్ డెబిట్. నెక్స్ట్ కూడా అదే కదా, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ సార్. 10,000. అమ్మా ఈ విధంగా మీరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు చేసింటనే చూడాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్ సార్. డే బుక్. డే బుక్ డే. డే బుక్ లేదంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు ఏవైనా మిస్టేక్స్ చేశారనుకోండి, ఇక్కడే ఓపెన్ చేసి మార్చుకోవాలి. ఓకే. తర్వాత ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి రండి. ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్. ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్. ఇప్పుడు ఇక్కడ మీకు వాల్యూ ఎంత వచ్చింది? క్రెడిట్ సైడ్ ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏంటంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అంటాం. బ్యాలెన్స్ షీట్ లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఈ క్రెడిట్ సైడ్ చూసుకుంటే 1,50,000, ఇక్కడ 15,000, ఇక్కడ ఒక 30,000, మొత్తం కలిపితే 1,95,000 వచ్చింది. ఈ 1,95,000లో 1,70,000 వెళ్ళిపోతే డెబిట్ సైడ్ నెట్ ప్రాఫిట్ ఎంత? 25,000. 25,000. ఓకేనా? సో అది బ్యాలెన్స్ షీట్ చూడండి ఒకసారి. ఇక్కడ లయబిలిటీస్, అసెట్స్ ఉంటాయి. లయబిలిటీస్, అసెట్స్. తర్వాత డాష్బోర్డ్. డాష్బోర్డ్ లో రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతాయి. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. తర్వాత పర్చేజ్ రిజిస్టర్ మంత్ వైజ్ గా, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్,
పేమెంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్. ఇలా మీరు అన్ని రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం క్లియర్ కట్‌గా మనం చేసాం నీట్‌గా. ఓకే. చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్‌లో కంపెనీకి వెళ్ళండి. వెళ్ళి క్రియేట్‌లోకి వెళ్ళండి. క్రియేట్‌లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ ప్రాబ్లమ్ సేమ్ మళ్ళీ ఇప్పుడు ఎలా చేసారో అలాగే. కళ్యాణ్ ట్రేడర్స్. ఇంక అడ్రెస్ అవన్నీ అవసరం లేదు. జస్ట్ స్టేట్ తీసుకోండి. కళ్యాణ్ ట్రేడర్స్ స్టేట్. యాక్సెప్ట్ నో సేవ్. మళ్ళీ అంతే. F11లో ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టి మిగతాది నో పెట్టి. అంటే మళ్ళీ ఏం చేయాలి? కొత్తగా కంపెనీ క్రియేషన్ అయిపోయింది. మళ్ళీ దీంట్లో 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా వస్తాయి. కావాలంటే చెక్ చేసుకోండి. 28 గ్రూప్స్ ఉన్నాయి. లెడ్జెస్ 2 ఉన్నాయి. వోచర్ టైప్ కీస్ 24 ఉన్నాయి. ఇలా మీరు 1,00,000 కంపెనీస్ చేసుకున్నా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మళ్ళీ మీరు క్రియేట్‌లోకి వెళ్ళాలి. లెడ్జర్‌లోకి వెళ్ళాలి. ఈ కంపెనీలో లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఏం చేయాలి? ఎస్కేప్ ఇచ్చేసి వోచర్స్‌లోకి వచ్చి మళ్ళీ ఎంట్రీస్ అన్నీ పాస్ చేయాలి. పాస్ చేసి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవి చెక్ చేసుకోవాలి. ఇలా మీరు ఏం చేయాలంటే 3 ప్రాబ్లమ్స్‌కి మీరు చేయాలి. 3 ప్రాబ్లమ్స్‌కి మీరు చేయాల్సి వస్తుంది. ఓకేమా? క్లియరా అమ్మా? ఎనీవన్? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? చూడండి వీడియో 1కి 2 సార్లు చూడాలి. మనం ఫస్ట్ టైమ్ చూస్తేనే రాదు. స్టార్టింగ్‌లో ఉన్నాం. దయచేసి 1కి 2 సార్లు వీడియో నెమ్మదిగా చూడండి. తప్పు లేదు. వీలైతే రాసుకోండి. ఓకే. ఏది కూడా స్పీడ్‌గా రాదమ్మా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా మీకు రాదు. ఓకే. ఇక్కడ మనకి 40 మినిట్స్, 30 మినిట్స్ పట్టింది. 35 మినిట్స్ పట్టింది. మీకు ఇదే చేయడానికి 2, 3 గంటలు పడుతుంది. ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నారు. కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు టైం తీసుకుంటుంది. బట్ మీరు నిదానంగా, నెమ్మదిగా నేర్చుకోవాలి. ఓకేనా? క్లియర్ అమ్మా? ఎనీవన్? సో, ఎవరైతే 7000 కోర్స్‌లో జాయిన్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు మెయిల్స్ వస్తాయి టాలీ కంపెనీ నుంచి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్. ఎగ్జామ్స్, ఆన్‌లైన్ కంటెంట్, ఈ కంటెంట్, ఆన్‌లైన్ అసెస్మెంట్స్, జాబ్ పోర్టల్ ఇవన్నీ మీకు ఈరోజు టుమారో క్లాస్‌లో చూపిస్తాను. 3, 5 ఉన్న వాళ్ళకి అవి రావండి. ఎవరైతే 7కి కన్వర్ట్ అవుతారో అవ్వచ్చు. ఓకే. ఇంగా 2 డేస్, 3 డేస్ టైమ్ ఇస్తాను. కన్వర్ట్ అయ్యారంటే మీకు కూడా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే వస్తుంది. నేను చెప్పే కంటెంటే కాదు. సో, లైఫ్ లాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ చేసినా వాళ్ళ డేటా అంతా అప్డేట్ చేస్తూ ఉంటారు. సెపరేట్‌గా మీకు ఒక పోర్టల్ వస్తది. ఆ పోర్టల్‌లో ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ దాంట్లో ఉంటాయి. ఆన్‌లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఈ కంటెంట్ కూడా ఉంటుంది. ఓకే. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? సో, అది గైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మా వీడియో వస్తుంది కదా సార్. హ్మ్. అది 30 డేస్ అవును. ఉంటదా సార్? మళ్ళీ ఇంకా ఉంటదా?